ఇది రావడానికి ముందేముంది? సూర్యాపేట అభివృద్ధిని చూడాలంటే, సూర్యాపేటలో ఓటు ఎట్లా పనిచేసింది చెప్పాలంటే, సూర్యాపేటలో 2010 సూర్యాపేట చూడాలి. సూర్యాపేటలో మీరు నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకులు సూర్యాపేట పరిస్థితి తమను ఆత్మహత్యలతో ఉండేదైతే కనీసం మనిషి ప్రపంచంలోనే ఎక్కడ ఏ మానవ జాతికి లేనట్టుగా దుర్గతి సూర్యాపేట ప్రజలు. హైదరాబాద్ డ్రైనేజీ నీళ్ళని తాగే దుస్థితి. మనం దుశ్చల సత్యనారాయణ గారు అని చెప్పి ఒక ఆయన జలసాధన ఉద్యమకారు. మనకు అన్ని అధికారుల నుండి నదుల మీద నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి ఆయన ఉద్యోగాన్ని వదిలేసి నీళ్ళ చేసి జలసాధన సంస్థ ఆయన చాలా సందర్భాల్లో ఉపన్యాసాలు చెప్పేవాడు. ప్రపంచంలో ఎక్కడలేని బాధ మాకు సరిపడుతుంది. హైదరాబాద్ పాయకాన నీళ్ళు తీసుకొచ్చి మాకు మంచి అని చెప్పి స్థాపిస్తున్నారు. వాస్తవం అది. హైదరాబాద్ డ్రైనేజీ నీళ్ళు ఇప్పుడు మన ఇంటి ముందట ఉత్కాల నుంచి పోయే నీళ్ళు ఏవైతున్నాయో అవే నీళ్ళు హైదరాబాద్ డ్రైనేజీ. అవి ఎక్కడ ఏ ట్రీట్మెంట్ లేకుండా చక్కగా మూసి నదులకు వచ్చాయి. హైదరాబాద్ అంతా మూసి మీదనే ఉంది. మూసి రెండు వైపు ఇళ్ళ నుంచి వచ్చిన డ్రైనేజ్ అంతా కూడా దాంట్లోకి వస్తుంది మూసిలో. అప్పుడు ఫిల్టరేషన్ ప్లాంట్ లేవు. ఈ మధ్యన పెట్టినాం. ఆ మూసిలో పడ్డ నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు చక్కగా వచ్చి మన మూసి ప్రాజెక్టులో ఆగి మన మూసి ప్రాజెక్టులో నుంచి తీసి మనం మంచిలో తెచ్చేది ఫిల్టర్ చేసేది. కానీ డ్రైనేజీ నీళ్ళని ఫిల్టర్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆ పద్ధతిలో శుద్ధి చేయాలి. తాగినమ్మా నేను నాకు ముందు ఐడియా లేదు, స్పష్టంగా చూడలేదు. నేను ఒకసారి 90లో అనుకుంటా 94లో ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళినా మధ్యాహ్నం పూట 3 గంటలకు. సరే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కూర్చుంటాం అందరు. నేను కూర్చున్నాక ఎండాకాలం కాబట్టి మనిషి నీళ్ళ వేరే. సరే పక్కనే విండో ఉంది, దానిపైన ఒక బాటిల్ ఉంది. ఆ బాటిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఆయన. సరే నేను నవ్వి జోక్ చేస్తున్నాడు అనుకోని, సరే నువ్వు ఇస్తే కృష్ణ లేని పోయి విషయమైన తాగుతా. నేను ఆయన ఆశ్చర్యపోయి అదేంటన్నా కృష్ణ లేనిది అంటే. ఆ బాటిల్లో నీళ్ళు పచ్చగా ఉంది. ఇల్లే బాటిల్లో పోసినట్టు పచ్చగా ఉంటుంది. నేను నవ్వుకుంటూ అంటే తనకు తెలుస్తలేదా నాకు చెప్పాను. ఆయన ఓపెన్ చేసి వాసన చూడు అన్నాడు. సరేలే కృష్ణ ఈ వాసన లేదు వచ్చిందేమో లేదు. మామూలుకి అనుమానం ఉంది, నేను తాగి చూపిస్తాగా చెప్పుకొచ్చి తాగి నాకు అప్పటికి అనుమానం తీరలేదు. అన్న నేను జీతం జోకులు ఇస్తాను నాకు ఏదన్నా, నీకు ఇంకా అనుమానం ఉంటుంది, సూర్యాపేట నీకు ఇంట్లో వస్తే నీకు తెలియదా అన్నాడు. నేను అట్లేందుకు వస్తాను, మా అమ్మాయి నేను నిర్మించాలని చెప్పి ఈ బాటిల్ ఇక్కడ పెట్టి ఇంకో బాటిల్ తీసుకుని అది గుడ్డ కట్టించుకోపోయి గుడ్డలో ఉన్న నీళ్ళు గ్లాస్తో తీసి బాటిల్లో పోసి నాకు ఆశ్చర్యం వేసింది. ఒక సూర్యాపేటలో మనం దాని నీళ్ళు ఇట్లా ఉన్నాయి ఆ రోజు. ఎందుకంటే మనం బాటిల్లో రాదు, గుడ్డలో నీళ్ళు ఉంటే మొత్తం తీసిస్తారు, లేదా మనం పుచ్చుకొని తాగిపోతాం. తెలియదు ఆశ్చర్యం అట్లా ఉండే నీళ్ళు మనం అంతే. ఎంత వాసన వచ్చింది. నేను మంత్రి అయిన తర్వాత కొద్ది రోజులకి నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పోయాను. సరే వాళ్ళకి పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టిపోయాను. చేయగట్టుకోవడానికి సింగ్ దగ్గర పోయి వాష్ బేసిన్ దగ్గర పోయి ట్యాప్ ఆన్ చేసి కప్పు వాసన మొదలైంది. నేను వెంటనే మళ్ళీ ట్యాప్ కట్టేసి ఈ ట్యాంక్లో ఏదో చచ్చిపోయినట్టుందమ్మా, ఇంకేదో వాసన వస్తుంది అని చెప్పాను. అంతే, మా ట్యాంక్ అంతా బాగానే ఉంది, మీ మున్సిపాలిటీ బిల్లు ఎక్కింది అన్నారు. నాకు కొంచెం ఆశ్చర్యం వచ్చింది, ఇట్లా ఉంటాయని చెప్పి. సరే నేను వెంటనే మున్సిపల్ చైర్మన్ పిలిచి ప్రకటించిన ఏది ఇట్లా నీళ్ళు గట్లా ఒక వాసన వచ్చింది, నేను అక్కడికి పోతే అది ఇప్పుడు నేను మామూలు చైర్మన్ గారు మన ఇంట్లో ఎప్పుడు వాసన వస్తలేవు నీళ్ళు, మరి అక్కడ వస్తలేదు. మన ఇంట్లో రావు సార్, మన ఇంట్లో ట్యాంకర్లో తెచ్చిపోస్తున్నారు నీళ్ళు, అది
ప్రకాశం పిలిచాడు, అవును అట్లనే వస్తుంది. అక్కడ నీళ్ళు అయిపోయినాయి, మూసీలో అడుక్కుపోయింది, దాంతో చిక్కబడ్డాయి, అది దానివల్ల వాసన వస్తుంది. అది జరిగింది ఒక నెల తర్వాత. ఒక రోజు నాకు ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి అన్న సూర్యాపేట మొత్తం తాళాలు పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. పర్టికులర్గా ఈ గుడగొడ రోడ్డు నుంచి చక్కగా ఈ ఏరియా నుంచి మొత్తం కూడా తాళగడ వరకు ఈ మొత్తం కూడా, ఎందుకంటే అక్కడ మూసీలు పోయినాయి, సద్దుల చెరువులో కూడా నీళ్లు పోతున్నాయి, మొత్తం బోర్లు కూడా పోతాయి. ఇక్కడ నీళ్లు ఉండవు, తాగడానికి కూడా కడుక్కోవడానికి కూడా ఉండవు, ఇల్లు తాళాలు పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి అడిగింది, ఆయన సాధ్యంగా సార్, ఎందుకంటే మీ కొత్త బెడ్షీట్స్ శాంక్షన్ చాలా కాలం మీద 8 చోట్ల కాలం కట్టమవుతుంది వేసి మోడేషన్ చేస్తున్నాం సాధ్యంగా. నాకున్న మాత్రం శ్రీశైలం నీళ్ళు ఏమైతే హైదరాబాద్ పోతున్నాయో టీఎన్సీ ఇబ్బంది అవుతుంది, పెద్ద సమస్య. నాకు ఒకటే మార్గం ఉంది, నగర చేస్తారు వెనుమకాలు మేము డొనేషన్ మేము చేయలేకుంటున్నారు. ఎస్ఎల్బిసి నీళ్ళు హైదరాబాద్ పోయే మనుషులు వాటిని నల్లగొండ ఉదయ సముద్రాన్ని తీసుకుపోయి ట్యాంకర్ నీళ్ళు ఖరాబ్ ఉండేది కాదు, ట్యాంకర్ నీళ్ళు ఖరాబ్. ఈ టైంలో వస్తే ఇబ్బంది అవుతున్నారు, సాధ్యం చేస్తారు. సరే ఇంట్లో లాభాలు ఉన్నాయి, అనవసరం ఎక్కడ కాలం వస్తుంది. ఆ నీళ్ళు ఉంటే మాకు